Hello my YouTube family, welcome back to my channel. This is Motor Truck 30 reporting from KR-Puram. నమస్తే అన్న ఎన్నాళ్ళకి మా మీద దయ కలిగింది. పొద్దునే మనం ఈ లాగ్ అనేది ఒక మంచి మోటివేషన్ సాంగ్ తో స్టార్ట్ చేద్దాం. సో లెట్స్ లిసన్ ద సాంగ్. కోయా రే కోయ్ కోయ్ కోయా బామారే సందమామ కోయ్ కోయ్ కొన్ని కోయ్. ఈ సాంగ్ ఎంత ఫేమస్ అయిందో నేను చెప్పక్కర్లేదు, ఆల్మోస్ట్ అందరూ చూసే ఉంటారు. అలాంటి సాంగ్ మనం ఈరోజు మోటివేషన్లో విన్నామంటే దిస్ లాగ్ విల్ బి ఏ గ్రేట్ లాగ్ ఫర్ ఎవర్ అనే చెప్పచ్చు. నా వర్క్ ఫినిష్ చేసుకొని నా లాగౌట్ చేసుకొని మరి ఈరోజైతే మేము రైడ్కి అయితే వెళ్తున్నాము. ప్రజెంట్ అయితే నా ఫ్రెండ్ ఒకడు రామ్మూర్తి నగర్లో వెయిట్ చేస్తున్నాడు. సో ఫస్ట్ నేను వెళ్ళి తనను మీట్ అయ్యేసి అక్కడ నుంచి మేము మీటప్ పాయింట్కి అనేది వెళ్తాము. బిఫోర్ దట్ నేను నాకు బైక్కి ఫ్యూయల్ వేయించాలి. ఇక్కడ కేఆర్-పురం దగ్గర ఒక ఫ్యూయల్ స్టేషన్ ఉంది. సో అక్కడికి వెళ్ళేసి మన బైక్కి ఫ్యూయల్ ఫిల్ చేసుకునేసి అక్కడ నుంచి మనం డైరెక్ట్గా రామ్మూర్తి నగర్కి వెళ్ళి ఫ్రెండ్ని మీట్ అయ్యేసి ఫ్రమ్ దేర్ మీటప్ పాయింట్కి అనేది వెళ్ళిపోదాం. మీటప్ పాయింట్ ఎక్కడొచ్చు అంటే ఇక్కడ ఎయిర్పోర్ట్ రోడ్ దగ్గర టోల్ ఉంటుంది కదా, ఆ టోల్ దగ్గరే ఆ మీటప్ పాయింట్ అనేది సెట్ చేసాము. సో వెళ్ళేసి ఇప్పుడు బైక్కి ఫ్యూయల్ చేసుకొని డైరెక్ట్గా వెళ్ళిపోవడమే. కంప్లీట్ వీడియో అయితే పెట్టడానికి అవ్వదు, ఎందుకంటే మేము 2-3 అవర్స్ అనేది ట్రావెల్ చేస్తుంటాము. ఆ వీడియో మొత్తం పెట్టే అదొక మినీ ఫిలిం లాగా ఉంటుంది. అందుకే నేనేమనుకుంటున్నాను, నేను ట్రావెల్ చేసేదంతా లైక్ స్పీడ్ మోషన్లో పెట్టేసి ఏదైతే కంటెంట్ ఉంటుందో అది మాత్రం నార్మల్గా క్యాప్చర్ చేద్దామని అనుకుంటున్నా. సో లెట్స్ సీ ఎలా జరుగుతుంది అనేది. ఈవెన్ ఐ డోంట్ నో. సో లెట్స్ సీ. మనం పెట్రోల్ బంక్ అయితే వచ్చేసాం. సో ఇక్కడ ఫ్యూయల్ ఫిల్ చేసుకున్నా. నేనైతే ఒక 1020 రూపీస్కి అయితే పెట్రోల్ వేయించుకున్నా. సో దిస్ ఈజ్ ఎనఫ్ ఫర్ వన్ రైడ్ అనేసి నేను అనుకుంటా. ఇఫ్ ఇన్ కేస్ ఏదైనా సరిపోకపోతే మళ్ళీ నేను టాప్అప్ చేయించుకుంటాను. భయ్య మంచి నిద్రలో ఉన్నట్టున్నాడు. సో ఎర్లీ మార్నింగ్ షిఫ్ట్స్ అంటే ఎవరికైనా కష్టంగానే ఉంటుంది. నిద్ర మేల్కొని వర్క్ చేయాలంటే ఎవరికైనా డిఫికల్ట్గానే ఉంటుంది. సో బట్ ఎవ్రీ వన్ ఆర్ వర్కింగ్ హార్డ్ బికాస్ ఆఫ్ దేర్ ఫ్యామిలీస్. తను ఒకడైనా కాదు, చాలామందిని చూస్తుంటాం కదా, ఎర్లీ మార్నింగ్ వాక్స్, మిడ్ నైట్ వాక్స్ అంటూ. పెట్రోల్ బంక్ అనే కాదు, ఈవెన్ కార్పొరేట్ ఎంప్లాయీస్ కూడా దే విల్ వర్క్ లైక్ ఎర్లీ మార్నింగ్ షిఫ్ట్స్ ఉంటుంది. ఇక్కడ చూడండి, నార్మల్ రైడర్స్ని చూస్తుంటారు కానీ బటర్ఫ్లై రైడర్స్ని ఇక్కడ చూడండి. బటర్ఫ్లై ఏమన్నాడు, ఒక్క బండికి నెంబర్ ప్లేట్ ఉండదు, ఒక్కడికి లైసెన్స్ ఉండదు. ఇక్కడ నాగవర సైడ్ వస్తే ఎర్లీ మార్నింగ్ సండేస్లో వీళ్ళు పిల్లలంతా స్కూటీస్ తీసుకొని వచ్చేసి దానికి వేరే ఎగ్జాస్ట్ వేయించేసి హెవీగా త్రిబుల్ రైడ్ వెళ్తా, అది వితౌట్ హెల్మెట్, వితౌట్ రైడింగ్ గేర్స్ వేసుకొని వీలింగ్ చేస్తారు చూడు. లైక్ వీలింగ్ చేయండి, ఇట్స్ నాట్ బ్యాడ్ థింగ్ అన్నట్లే, బట్ రైడ్ ఏ ప్రాపర్ రైడింగ్ గేర్స్ దెన్ ట్రై టు డూ వీలింగ్. చుమ్మా తీసుకొని వచ్చేసి బైక్ ఉంది కదా అనేసి ఇష్టపడితే అట్ట వీలింగ్ చేసి మేబీ నీ వల్ల ఇంకొకటికి కూడా ఇంపాక్ట్ అవుతుంది కదా అది. సో నా సజెషన్ ఏమంటే, వెన్ యూ గైస్ ఆర్ డూయింగ్ వీలింగ్, సో మై సజెషన్ ఈస్ బెటర్ టు వేర్ ఏ ప్రాపర్ రైడింగ్ గేర్స్. అట్లీస్ట్ నీదే రైడింగ్ గేర్స్ లేకపోయినా అట్లీస్ట్ ఒక ప్రాపర్ హెల్మెట్ అయినా వేసుకున్నా ఓకే. బట్ ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవ్వరు హెల్మెట్ వేసుకోరు, అలాగే రైడ్ చేస్తున్నారు. రైడ్ చేస్తే ఓకే. ఇక్కడ చూడు వీలింగ్ ఏం చేస్తున్నాడు, వాడికి బై మిస్ అయ్యి పక్కలో ఇక్కడ తగ్గలు ఉంటే వాడు చూడు క్యాప్ వేసుకొని రైడ్ చేస్తున్నాడు. సో దిస్ ఈజ్ నాట్ గుడ్ యాక్చువల్లీ. కానీ యూత్ అంతా ఏం తెలుసా ఇప్పుడు ప్యాషన్. ఇక్కడ చూడు, ఇద్దరికి హెల్మెట్ లేదు. ఇఫ్ ఇన్ కేస్ బై మిస్ అయ్యి ఏదన్నా స్కిడ్ అయి పడ్డారనుకో, who will save their lives? So my suggestion is always better to wear proper riding gears, and moreover public roads లో వీలింగ్ అనేది చేయొద్దండి. when you have crowded roads, try to avoid wheeling and all. సో ఇదే నాగవర. ఇది నేను వర్క్ చేసిన ఆఫీస్ ఇక్కడే, మాన్యత టెక్ పార్క్ అనేసి. ఇక్కడ చూడండి, మా ఫ్రెండ్ నువ్వా నేనా అన్నట్టుగా పోతున్నాడు RC 200. మనోడు మంచి ఊపులో ఉన్నట్టున్నాడు. సో మొత్తానికి మేము ఎక్కడికి వెళ్తున్నాం అనేది చెప్పట్లేదు కదా. సో మేము వెళ్తున్నది అంబాజీపేట హిల్స్ అనేసి. సో అక్కడ సన్ రైజ్ ప్లస్ ఆ వ్యూ చూడడానికి అనేది వెళ్తున్నాము. సో చాలామంది రీల్స్లో చూసాం మేము. సో ఆల్మోస్ట్ మనం మీటప్ పాయింట్కి అనేది వచ్చేసాము. ఇంకా నియర్ బైలో ఫ్రెండ్స్ అందరూ వెయిట్ చేస్తున్నారు. మొత్తానికి మనమైతే మీటప్ పాయింట్కి వచ్చేసాం. మీరు ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ చాలా బైక్స్ వచ్చాయి. లైక్ డ్యూక్ 200, NS 200, Xpulse 200, RC 390 ఇలా చాలా బైక్స్ వచ్చాయి.
సో దిస్ ఈజ్ అవర్ లైన్ అప్ ఫర్ టుడే. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. యాక్చువల్లీ మీటప్ పాయింట్ తర్వాత కూడా నేను వీడియో అయితే రికార్డ్ చేశాను. బట్ కాకపోతే ఏమంటే అసలు వీడియోనే క్లారిటీ లేదు, అసలు కనిపించట్లేదు. ఎందుకంటే హెవీ స్నో ఉంది. లైక్ మాకే బైక్స్ కనిపించట్లేదు ఫ్రంట్ వెళ్తున్న వాళ్ళు. ఈవెన్ వీఆర్ యూజింగ్ ఫాగ్ లైట్స్ యూజ్ చేస్తున్నా కూడా ఫ్రంట్ వెళ్ళే వెహికల్స్ అయితే ఏమీ కనిపించట్లేదు. సో అదంతా క్లియర్ చేసుకొని మేము ఇప్పుడు నార్మల్ రోడ్కి వచ్చేసాం. సో మీరు చూడవచ్చు లైక్ లిటిల్ సన్ రైజ్ అవుతుంది. సో మేము వెళ్ళేసరికి అక్కడ మేము వెళ్ళేది బెట్టకు కాబట్టి సో మేము టాప్ ఆఫ్ ద హిల్ వెళ్తాము. సో మాకు అనేది కొంచెం వ్యూ అనేది ఇంకా మంచిగా ఉంటుంది. సో లెట్స్ సీ యూ దే. బాయ్ బాయ్. ఇక్కడ వైల్ గోయింగే ఒక చిన్న యాక్సిడెంట్ అయినట్టుంది. బట్ మా ఫ్రెండ్స్ అయితే కాదు, వేరే గ్యాంగ్లో వచ్చిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఇక్కడ ఏం రా అంటే ఇక్కడ రోడ్ అనేది కొంచెం కర్వ్ ఉంది. సో మినిమం స్పీడ్ వచ్చినట్టున్నారు, జస్ట్ స్కిడ్ అయ్యి అక్కడ పడినాడంట. సో ఒక హ్యాపీ థింగ్ ఏమరా అంటే తనకేం అవ్వలేదు. సో నా సజెషన్ ఏమరా అంటే స్లోగానే వెళ్ళండి రోడ్స్ కనిపించినప్పుడు. వైల్ యూ గైస్ ఆర్ డూయింగ్ కార్నరింగ్, ప్లీజ్ గో స్లో. సో వీఆర్ హ్యాపీ దట్ తనకేం అవ్వలేదు. సో వీ ఆల్మోస్ట్ రీచ్ ద లొకేషన్. ఇక్కడ చూడొచ్చు మన బాయ్స్ అందరూ ఆల్రెడీ వెయిట్ చేస్తున్నారు. ఇక్కడ నుంచి మేము అందరూ వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతాము. ఆల్రెడీ మేము రీచ్ అయిపోయాం. సో ఇక్కడ బాయ్స్ వెయిటింగ్, ఇంకా ఇద్దరు రావాలనేసి, ఇంకా అటుపక్క నుంచి 1 person రావాలి. అందరూ వచ్చిన తర్వాత మేము స్టార్ట్ అవుదామనేసి ఇక్కడే వెయిట్ చేస్తున్నారు. సో గాడి పార్క్ చేసి లెట్స్ వెయిట్ ఫర్ హిమ్. ఇఫ్ దే కమ్ ఓకే స్టార్ట్ అయ్యేసి వెళ్తూ ఉండటమే. సో వైల్ గోయింగ్ చూసా ఆఫ్ రోడింగ్ ఎలా ఉంటుందో. మన బాయ్స్ అందరూ దేనికోసం వెయిట్ చేస్తున్నారో నాకైతే తెలియదు. సో ఆల్మోస్ట్ అందరూ రెడీ అనుకుంటా వెళ్ళడానికి. మేమైతే స్టార్ట్ అయిపోతున్నాము. సో ఇక్కడ చూస్తే ఫుల్ ఆఫ్ రోడింగ్ ఉంది, బట్ ఎక్స్పీరియన్స్ మాత్రం మస్తుంది. చూడొచ్చు మీరు అక్కడ కొండ పైన మనకు సన్ రైజ్ అవ్వటం. మేము వెళ్ళేసరికి కూడా సేమ్ అలాగే ఉంటుందని నేను అనుకుంటున్నా. బట్ దిస్ ఆఫ్ రోడింగ్ ఈజ్ లైక్ వెరీ నైస్. చాలా అంతే హెవీ గొంతులు ఉన్నాయి, బట్ బెస్ట్ ఆఫ్ రోడింగ్. ఎవరైనా మంచిగా ఆఫ్ రోడింగ్ చేయాలనుకుంటే లైక్ ఎక్స్పల్స్, హిమాలయ, అడ్వెంచర్, ఆ బైక్స్ అడ్వెంచర్ చేయాలంటే ఇలాంటి రోడ్స్లో హెవీ ఉంటుంది ఆఫ్ రోడింగ్, మస్తు ఫీల్ వస్తుంది. బట్ మా స్పోర్ట్స్ బైక్స్కి అంత ఆఫ్ రోడింగ్ ఇక్కడంత పాసిబుల్ అవ్వదు. ఆఫ్ రోడింగ్ చేసామంటే నెక్స్ట్ డే తీసుకోపోయేసి బైక్ సర్వీసింగ్లో పెట్టాలి. చూడవచ్చు మీరు ఇక్కడ నుంచే వ్యూ, ఇట్స్ చాలా బాగుంది. ఇక్కడ మన వాళ్ళంతా ఒక్కొక్క బైకే వెళ్ళడానికి ట్రై చేస్తున్నాయి, ఎందుకంటే హెవీ మడ్ ఉంది ఇక్కడ అండ్ విత్ హెవీ స్టోన్స్ ఉంది. సో బెటర్ మేమేమనుకుంటున్నామంటే ఒక్కొక్క బైకే లెట్ దెమ్ గో అన్నట్టు. క్రౌడీలో వెళ్ళిపోయినామంటే బై మిస్ అయ్యి ఒకటి స్కిడ్ ఇంకోటి స్కిడ్ ఎందుకు పడటం. సో లెట్ దెమ్ ఒక్కొక్క పర్సన్ వెళ్ళని అనేసి వీఆర్ సెండింగ్ 1 by 1 person. ఇక్కడ చూడండి మన జీటీ అనే స్టాప్ అయిపోయింది. సో ఇక్కడ చూస్తే మన వాళ్ళు ఆల్రెడీ ఇక్కడ హెవీ ఆఫ్ రోడింగ్ ఉంది. సో అది ఎట్లుందంటే ఒక పెద్ద ఇదిలా ఉంది, ఒక్కొక్క బైకే ఎక్కిస్తున్నారు స్లోగా. మన టర్న్ ఎప్పుడు వస్తుందో మనం ఏం చేస్తామో తెలియదు. దేవుడు ఆ పడకుండా వెళ్తే చాలు. ఇక్కడ పడ్డామనుకో, అక్కడ చూడు మనోడు ఫుల్ వీడియో క్యాప్చర్ చేస్తున్నాడు. ఇక్కడ పడ్డామంటే అయిపోయి కథం టాటా. ఇక్కడ చూడండి మిస్టర్ K13 వచ్చాడు. వెళ్తున్నాం. సో ఆల్మోస్ట్ ఇంక వెళ్ళిపోవడమే. ఓ అబ్బా సేఫ్గా వచ్చేసా. ఎస్ గురు సేఫ్గా వచ్చాం. ఇక్కడ మన వాళ్ళంతా బైక్స్ అంతా పార్క్ చేసి మేము ఇక్కడ నుంచి అయితే బైక్స్ పైకి తీసుకెళ్ళచ్చు. ఆఫ్ రోడింగ్ బైక్స్ అంటే పైకి తీసుకెళ్ళచ్చు యాక్చువల్లీ, బట్ మాది ఆఫ్ రోడింగ్ బైక్స్ కాదు కాబట్టి మేము ఇక్కడే పార్క్ చేసి. సో ఫైనల్లీ వ్యూ చూసుకోవచ్చు, అంబాజీపేట దుర్గా హిల్స్ వ్యూ. ఈ వ్యూ కోసమే మేము అక్కడ ఇంకా ఎన్ని స్ట్రగుల్స్ చేసుకొని వచ్చాం. ఈవెన్ రోడ్ కనపడకపోయినా చూడవచ్చు. ఈ సన్ రైజ్ అనేది అక్కడ నుంచి మేబీ సన్ కొంచెం కనిపించింది. ఇక్కడ చూడండి ఎంత ఉందో, హెవీ అంటే హెవీ. లైట్గా సన్ రైజ్ అవుతా ఆ క్లౌడ్స్, ఆ మౌంటైన్స్ మధ్యలో కూర్చొని ఉంటే అబ్బా ఆ ఫీలే నెక్స్ట్ లెవెల్ గురు. సో అట్లీస్ట్ మంత్లీ వన్స్ ఇలా ఒక మంచి ప్లేస్ విజిట్ చేసామంటే మైండ్ అనేది చాలా పీస్ఫుల్గా ఉంటుంది. చూడవచ్చు ఈ వ్యూ మాత్రము అల్టిమేట్ ఉంది. చూసుకునేసి మేమైతే రిటర్న్ బయలుదేరుతున్నాం. ఇక్కడ మీరు చూడొచ్చు బాహుబలి లైనప్ పెట్టేసి ఫొటోస్ తీసుకుంటున్నాం బైక్స్ అంతా కలిపి. సో ఈ ఫొటోస్ అంతా అవగానే మేమైతే ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అయిపోతాం. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వ్లాగ్. పోను ఇంకా మంచి వీడియోస్ మీ ముందుంటాను. సో మీ సపోర్ట్ ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నా. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నేను ఏదైనా మిస్టేక్స్ చేస్తుంటే కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో దట్ గోయింగ్ ఫార్వర్డ్ నేను అది రెక్టిఫై చేసుకొని ఇంకా మంచి గోయింగ్ ఫార్వర్డ్ మంచి కంటెంట్తో మేము ముందుంటాను. సో సైనింగ్ ఆఫ్ టుడే. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.